ట్రావెల్ ప్యాకేజ్ మోసం. ట్రావెల్ ప్యాకేజ్ మోసం అంటే ఏమిటి? ట్రావెల్ ఏజెన్సీస్, ఆన్లైన్ టూర్ ఆపరేటర్స్ లేదా ఫేక్ కంపెనీలు చాలా తక్కువ ధరకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్లు, వీసా ప్రామిస్లు, హనీమూన్ ప్యాకేజీలు, ఇంటర్నేషనల్ టూర్ ఆఫర్స్ అని చెప్పి డబ్బులు వసూలు చేసి తర్వాత సంప్రదించకుండా మాయమవుతారు. టూర్ను అకస్మాత్తుగా రద్దు చేస్తారు. నకిలీ బుకింగ్స్ ఇస్తారు. అదనపు ఛార్జీలు డిమాండ్ చేస్తారు. రీఫండ్ ఇవ్వరు. సాధారణ ట్రావెల్ ప్యాకేజ్ మోసాలు: నకిలీ హాలిడే ప్యాకేజెస్, తక్కువ ధర ఆఫర్ చూపిస్తూ డబ్బు తీసుకోవడం. ఫేక్ హోటల్ లేదా ఫ్లైట్ బుకింగ్స్, నకిలీ టికెట్ లేదా హోటల్ కన్ఫర్మేషన్ ఇవ్వడం. హిడెన్ ఛార్జెస్, మొదట ఒక ధర చెప్పి తర్వాత అదనపు డబ్బు అడగడం. రీఫండ్ మోసం, టూర్ రద్దు చేసి డబ్బు తిరిగి ఇవ్వకపోవడం. వీసా మోసాలు, వీసా వస్తుందని చెప్పి డబ్బు తీసుకోవడం. వినియోగదారుల హక్కులు: రీఫండ్ పొందే హక్కు, సరైన సమాధానం పొందే హక్కు, అన్యాయమైన వ్యాపార పద్ధతుల నుండి రక్షణ హక్కు, మానసిక వేదనకు పరిహారం పొందే హక్కు. వర్తించే చట్టాలు: కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, ఐపీసీ, బిఎన్ఎస్. చీటింగ్, మోసం, నమ్మక ద్రోహం, మిస్రిప్రజెంటేషన్, ఫ్రాడ్ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా వెబ్సైట్స్, సోషల్ మీడియాలో జరిగే ఆన్లైన్ బుకింగ్ మోసాలకు వర్తిస్తుంది. భద్రపరచాల్సిన సాక్ష్యాలు: పేమెంట్ రిసిప్ట్స్, బుకింగ్ స్క్రీన్ షాట్స్, చార్ట్స్, మెసేజెస్, ఈమెయిల్ కన్ఫర్మేషన్, కాల్ రికార్డింగ్స్, ప్రకటనలు, ఆఫర్ల వివరాలు. ఫిర్యాదు ఎలా చేయాలి? ముందుగా ట్రావెల్ కంపెనీకి రిటర్న్ కంప్లైంట్ చేయండి. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1915 లేదా 180011 4000 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. లేదా కన్జ్యూమర్ కమిషన్లో లేదా ఈ-దాఖిల్ పోర్టల్లో కేసు చేయండి. మోసం జరిగితే పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు పొందగల పరిహారం: టోటల్ రీఫండ్, మానసిక వేదనకి పరిహారం, ప్రయాణ నష్టపరిహారం, హోటల్ లేదా ఫ్లైట్ నష్టం, కోర్టు కేసుకి అయ్యే ఎక్స్పెన్సెస్. ముఖ్యమైన జాగ్రత్తలు: ట్రావెల్ కంపెనీ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. గూగుల్ రివ్యూస్, రేటింగ్ తప్పకుండా చూడండి. ఫుల్ అడ్వాన్స్ పేమెంట్ చేయకండి. హోటల్ మరియు ఫ్లైట్ వివరాలను స్వయంగా కన్ఫర్మ్ చేయండి. అన్ని రిసిప్ట్స్ మరియు స్క్రీన్ షాట్ని సేవ్ చేసుకోండి.